7 ఏళ్ల క్రితం భారత్ తరపున టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీతో ఒక్కసారిగా అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు కరుణ్ నాయర్. అయితే ఆ తర్వాత పేలవ ఫామ్ తో భారత జట్టులో స్థానం కోల్పోయిన ఈ కర్ణాటక ప్లేయర్ మరోసారి సంచలన ఇన్నింగ్స్ తో మెరిశాడు. మహారాజా టీ20 ట్రోఫీలో భాగంగా కరుణ్ నాయర్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. మైసూరు వారియర్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న కరుణ్ మొన్న సోమవారం బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో 43 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం. మంగళూరు డ్రాగన్స్ బౌలింగ్ పై పూర్తి ఆధిపత్యం చూపిస్తూ 48 బంతుల్లో 13 ఫోర్లు 9 సిక్సర్లతో 124 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అందులో అతని స్ట్రైక్ రేటు 258.33గా ఉంది. అలాగే అతను గత మ్యాచ్ లో కేవలం 35 బంతుల్లో 66 పరుగులు చేశాడు. ఇది ఇలా ఉంటే కరుణ్ నాయర్ 2016 చివర్లో ఇంగ్లాండ్ తో జరిగిన 3వ టెస్టులో 303 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత భారత్ తరపున ట్రిపుల్ సెంచరీ చేసిన రెండవ ఆటగాడుగా నిలిచాడు కరుణ్ నాయర్. అయితే ట్రిపుల్ సెంచరీ తర్వాత కేవలం 3 టెస్టులు మాత్రమే ఆడి ఆ తర్వాత టీమిండియాలో చోటు కోల్పోయాడు. అయితే మళ్లీ ఇన్నాళ్లకు గాను అతను దేశవాళీ మ్యాచ్లో అద్భుతమైన సెంచరీతో టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. అయితే ప్రస్తుతం తన వయసు 32 ఏళ్లు. ఈ డిసెంబర్ కి 33 ఏళ్లు వస్తాయి. ఈ తరుణంలో అతడికి బీసీసీఐ సెలెక్టర్లు అవకాశం ఇస్తారా అనేది అనుమానంగా మారింది. ఇప్పటికే ఐపీఎల్ అద్భుతంగా రాణిస్తూ టీమిండియాలో స్థానం కోసం ఎదురు చూస్తున్న యువ ఆటగాళ్లు సైతం జట్టు ఎంపిక కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇలాంటి సమయంలో కరుణ్ నాయర్ కి బీసీసీఐ అవకాశం ఇవ్వడం కష్టమే.